ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి భారత్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలు కలిసి పనిచేయాల్సి ఉందని విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. భారత్లో తయారీ రంగం అత్యంత వేగంగా పురోగమిస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. భారత్ డిజిటలైజేషన్ దిశగా వేగవంతంగా పనిచేస్తోందని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. దేశ ఆర్థిక పరివర్తనకు నాయకత్వం వహించాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాపారవేత్తలకు విజ్ఞప్తి చేశారు. ఇక వార్తల వివరాలు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి భారత్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి మౌలవీ అమీర్ ఖాన్ ముత్తకీతో న్యూఢిల్లీలో ఈరోజు ఆయన సమావేశమై పలు అంశాలపై చర్చలు జరిపారు. అనంతరం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో అన్ని రకాల ఉగ్రవాద చర్యలను ఇరు దేశాలు ఖండించాయి. ఈ సందర్భంగా జైశంకర్ మాట్లాడుతూ పహల్గాం ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించినందుకు గాను ఆఫ్ఘనిస్తాన్కు కృతజ్ఞతలు తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్ అభివృద్ధిపై భారత్కు ఆసక్తి ఉందన్నారు. ఆఫ్ఘనిస్తాన్ స్వాతంత్ర్యం, సార్వభౌమత్వాలకు భారత్ పూర్తి మద్దతునిస్తుందని, ఇరు దేశాల పరస్పర సహకారం ఆఫ్ఘనిస్తాన్ అభివృద్ధికి, ప్రాంతీయ సుస్థిరతకు దోహదపడుతుందని పేర్కొంటూ that our long-standing partnership that has seen so many Indian projects in Afghanistan stands renewed. Other development priorities of Afghanistan can be discussed by our teams. Excellency, India has long extended support for the health security of Afghanistan, including during the COVID pandemic. We are now ready to commit to 6 new projects. India will also provide MRI and CT scan machines to Afghan hospitals and deliver vaccines for immunization and cancer medicines. అనంతరం మౌలవీ అమీర్ ఖాన్ ముత్తకీ మాట్లాడుతూ భారత్కు వ్యతిరేకంగా తమ దేశం ఎప్పుడూ ఎటువంటి ప్రకటనలు చేయలేదని, భారత్తో సంబంధాలను తాము గౌరవిస్తామని చెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ఆయన సిడ్నీలో ఈరోజు జరిగిన జార్జియా ఆస్ట్రేలియా డిఫెన్స్ ఇండస్ట్రీ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో తయారీ రంగం వేగంగా పురోగమిస్తోందన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో దేశ రక్షణ ఉత్పత్తి 1,51,000 కోట్ల రూపాయలను చేరుకుందని, అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 18% వృద్ధి నమోదయ్యిందని చెప్పారు. దేశ రక్షణ ఎగుమతులు 23,622 కోట్ల రూపాయలకు చేరాయని, ప్రస్తుతం సుమారుగా 100 దేశాలకు ఎగుమతి జరుగుతోందని పేర్కొన్నారు. మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ వంటి కార్యక్రమాలు పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించాయని పేర్కొంటూ భారత్లో పెట్టుబడులు పెట్టాలని ఆస్ట్రేలియా వ్యాపార రంగాన్ని ఆహ్వానించారు. భారత్, ఆస్ట్రేలియా దేశాలు సంయుక్తంగా ఆధునిక సాంకేతికతలను అభివృద్ధి చేయగలవని ఆశాభావం వ్యక్తం చేస్తూ Our defense exports have reached approximately 23,622 crore last year, and Indian companies now export to around 100 countries. Friends, strategic reforms such as Make in India, production-linked incentive schemes, and a digital transformation have fostered a conducive environment for innovation, investment, and manufacturing growth. భారత్ డిజిటలైజేషన్ దిశగా వేగవంతంగా పనిచేస్తోందని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. న్యూఢిల్లీలోని నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా సుశాసన్ ఔర్ అభిలేఖ్ పేరిట ఈరోజు నిర్వహించిన ప్రదర్శన ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ దేశం ప్రస్తుతం ఒక పరిణామ దశలో ఉందన్నారు. ఈ ప్రదర్శనలో పూర్వ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాంల కృషి, అభిప్రాయాలను ప్రతిబింబించే డాక్యుమెంట్లను పొందుపరిచినట్టు తెలిపారు. దేశంలోని పరిపాలన, చారిత్రక రికార్డులను సంరక్షించడంలో నేషనల్ ఆర్కైవ్స్ కృషిని కేంద్ర మంత్రి ప్రశంసిస్తూ सुशासन और अभिलेख इस प्रदर्शनी के गौरवपूर्ण उद्घाटन के अवसर पर हमारे प्रशासनिक अभिलेखों का संरक्षक है, अपितु उसके साथ साथ में ये संस्था भारत के इतिहास को और इतिहास के दस्तावेजों को संजो करके रखने का अमूल्य योगदान करने वाला एक संस्थान भी है. मैं इस प्रदर्शनी के रूप में किए गए इस अद्भुत योगदान के लिए, लेकिन विद द स्पीड एंड स्केल जिसके साथ में हमारे देश में परिवर्तन हो रहा है, ये केवल सामान्य परिवर्तन नहीं है, ये ट्रांसफॉर्मेशन का समय है, ये आमूल चूल परिवर्तन का पूरे सर्वांगीण बदलाव का समय है.
దేశ ఆర్థిక పరివర్తనకు నాయకత్వం వహించాలని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాపారవేత్తలకు విజ్ఞప్తి చేశారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2025 అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ వ్యాపార సంస్థలు కృత్రిమ మేధస్సును స్వీకరించాలని సూచించారు. పరిశోధనా రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని, అలాగే ప్రయోగాలను నిర్వహించే అవకాశాలను పెంపొందించాలని కోరారు. అంకుర సంస్థలకు సహకారం అందించాలని, ఎంఎస్ఎంఈలకు మార్గదర్శకత్వం వహించాలని పెమ్మసాని చంద్రశేఖర్ సూచించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు గుజరాత్లోని సోమనాథ మహాదేవ్ ఆలయాన్ని సందర్శించారు. గుజరాత్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ములోభాయ్ బేరు, జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు రాష్ట్రపతికి ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో జలాభిషేకం, సోమేశ్వర మహాపూజ, ధ్వజపూజ నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వద్ద నివాళులర్పించారు. సోమనాథ్ ఆలయ సందర్శన అనంతరం రాష్ట్రపతి గిర్లో నివసించే గిరిజన ప్రజలను కలిశారు. మానసిక ఆరోగ్య సేవలు సమయానికి అందించే వాతావరణం ఏర్పడేలా ప్రజలంతా కలిసి పనిచేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా పిలుపునిచ్చారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఈరోజు ఆయన ప్రజలు తమ మానసిక సంక్షేమానికి ప్రాధాన్యతనివ్వాలని ఈ దినం గుర్తు చేస్తుందని ఒక సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. మానసిక ఆరోగ్య సమస్యలపై అవగాహన పెంపొందించటం, ప్రపంచవ్యాప్తంగా మానసిక ఆరోగ్య సంరక్షణకు మద్దతునిచ్చే ప్రయత్నాలను ప్రోత్సహించటం లక్ష్యమని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లోనూ, విపత్తుల సందర్భంలోనూ మానసిక ఆరోగ్య సేవలు అందించటం అనే ఇతివృత్తంతో ఈ సంవత్సరం ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని కేంద్ర మంత్రి తెలియజేశారు. భారత రాయబారిగా అమెరికా నూతనంగా నియమించిన సెర్జియో గోర్ భారత్ పర్యటన కోసం బయలుదేరారు. రాయబారిగా నియమించబడిన తరువాత భారత్లో ఇది ఆయన తొలి పర్యటన. 38 సంవత్సరాల సెర్జియో గోర్ భారత్లో నియమించబడిన అతి పిన్న వయస్కుడైన అమెరికా రాయబారి కూడా. ఈ సందర్శనలో భాగంగా ఆయన డిప్యూటీ సెక్రటరీ రిగాస్తో కలిసి భారత ప్రభుత్వ ప్రతినిధులతో విస్తృత శ్రేణిలో ద్వైపాక్షిక సమస్యలపై చర్చలు జరుపుతారని అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది. భారత్తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయటం, ఇండో పసిఫిక్ ప్రాంతానికి భద్రతను కల్పించడంలో అమెరికా భారత్తో కలిసి పనిచేయటం కొనసాగిస్తుందని అమెరికా రాయబార కార్యాలయం వివరించింది. భారతదేశ అభివృద్ధి చర్యల్లో భాగస్వాములు కావాలని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా బార్బడోస్లోని భారతీయ సమాజానికి విజ్ఞప్తి చేశారు. భారతీయ డయాస్పోరా సభ్యులతో ఈరోజు సమావేశమైన ఆయన 2 ఖండాల మధ్య వారు వారధిగా నిలిచారని ప్రశంసించారు. ఈ సందర్భంగా భారత్ సాధించిన విజయాలను వారికి వివరించారు. చంద్రయాన్ 3, డిజిటల్ చెల్లింపులు, ఏఐ మొదలైన వాటిని ప్రస్తావించారు. పారదర్శకత, సామర్థ్యం, జవాబుదారీతనం పెంచడానికి డిజిటల్ పార్లమెంట్, ఏఐ ఆధారిత బహుభాషా సాధనాల వంటి చొరవలను అమలు చేయటంలో భారతదేశం ముందంజలో ఉందని తెలిపారు. బీహార్ శాసనసభ ఎన్నికలతో సహా పలు రాష్ట్రాల్లో జరగనున్న ఉప ఎన్నికల కోసం భారత ఎన్నికల కమిషన్ రిటర్నింగ్ అధికారుల శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించింది. నిన్న ప్రారంభమైన ఈ కార్యక్రమంలో మొత్తం 243 మంది ఆర్ఓలు, 1418 మంది ఏఆర్ఓలు వర్చువల్గా పాల్గొన్నారు. ఈ శిక్షణా కార్యక్రమంలో నామినేషన్ ప్రక్రియ, మోడల్ ప్రవర్తన నియమావళి, గుర్తుల కేటాయింపు, పోల్ డే ఏర్పాట్లు, ఓట్ల లెక్కింపుతో సహా ఎన్నికల నిర్వహణలోని అన్ని దశలకు సంబంధించిన శిక్షణ ఉంటుందని కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. ఉదయం సెన్సెక్స్ 82,172 పాయింట్ల వద్ద ప్రారంభమై చివరికి 328 పాయింట్లు పెరిగి 82,500 వద్ద స్థిరపడింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి భారత్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలు కలిసి పనిచేయాల్సి ఉందని విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ అన్నారు. భారత్లో తయారీ రంగం అత్యంత వేగంగా పురోగమిస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. భారత్ డిజిటలైజేషన్ దిశగా వేగవంతంగా పనిచేస్తోందని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. దేశ ఆర్థిక పరివర్తనకు నాయకత్వం వహించాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాపారవేత్తలకు విజ్ఞప్తి చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.